నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగినటువంటి తాజా ఎన్నికల్లో మహాయుతి కూటమి ఏకపక్ష విజయం సాధించింది. అంటే మహారాష్ట్రలో క్లీన్ స్వీప్ చేసింది. సో ఇప్పుడు విపక్ష మహావికాస్ అఘాడీ కూటమి ఎవరి అంచనాలకు అందని విధంగా చిత్తుగా ఓడిపోయింది. వాస్తవానికి అంచనాలని తలకిందులైనాయి. దీంతో ప్రధానంగా విపక్ష కూటమిలో పలువురు నేతలు ఈ ఫలితాలపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈవీఎంల గోల్మాల్ జరిగింది అంటున్నారు. ఇందులో ఎలాంటి ఆశ్చర్యం లేదు. కానీ ఇదే మహారాష్ట్రలో గ్రామం ఫలితాలపైన మాత్రం నివ్వెరబోయేలాంటి వాస్తవం కనిపిస్తోంది. తాము ఓటు వేసినటువంటి వారికి కాకుండా ఇతరులకి ఓటు ఎలా పడుతుందంటూ కూడా గ్రామం ప్రశ్నిస్తోంది. దీంతో ఈవీఎంల స్థానంలో బ్యాలెట్లతో ఓసారి రీపోలింగ్ నిర్వహించాలని కూడా తీర్మానం చేసుకుంది. ఆ గ్రామం పేరే మర్కట్వాడి. అక్కడ తాజాగా బ్యాలెట్లతో రీపోలింగ్ జరిగింది. దీంతో మహారాష్ట్రలో సోలాపూర్ జిల్లాలో ఉన్నటువంటి మర్కడ్వాడి అనే చిన్న గ్రామం ప్రజలు తాజాగా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను అస్సలు నమ్మడం లేదు. దీంతో తాజాగా మరోసారి బ్యాలెట్లతో వారికి వారే రీపోలింగ్ నిర్వహించుకున్నారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఎందుకంటే ఇప్పటికే అనేక సందర్భాల్లో ఈవీఎంల గోల్మాల్ మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దేశంలో అందరి కళ్ళు ఇప్పుడు మర్కడ్వాడి గ్రామం పైనే పడ్డాయి. అయినా దీన్ని ఇలాగే వదిలేస్తే ఖచ్చితంగా పరిస్థితి ఎటువైపు వెళ్తుందో తెలియక పోలీసులు ఇక్కడ ఎల్లుండి వరకు కూడా తాజాగా కొంత కర్ఫ్యూ కూడా విధించారు. ప్రభుత్వ అధికారులు మాత్రం ఎన్నికల నిర్వహణ అనేది ఈసీ బాధ్యత అని, ఇప్పుడు మీరు చేస్తే ఖచ్చితంగా అది మాక్ పోలింగ్ మాత్రమే అంటున్నారు. ఎవరికైనా ఎన్నికలపై అనుమానాలు ఉంటే ఖచ్చితంగా కోర్టుల్లో పిటిషన్లు వేసుకోవాలంటూ కూడా స్థానికమైన ఉన్నటువంటి అధికారులు సూచిస్తున్నారు. అయితే ఈ అనుమానాలు రావడం వెనుక ఖచ్చితంగా శరద్ పవార్కు చెందినటువంటి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజేత కూడా అయినటువంటి ఉత్తమ్ రావ్ జంకర్ ఉన్నారు. ఆయనకు మల్షీరాజ్ సీట్లో 13,147 ఓట్ల మెజారిటీ వచ్చి గెలిచారు. అయితే ఉత్తమ్ రావ్ జంకర్కు తనకు బాగా మద్దతున్నటువంటి మర్కట్వాడి గ్రామంలో ఆధిక్యం లభించలేదు. దీంతో బ్యాలెట్ పేపర్తో ఓటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇక జంకర్ ప్రత్యర్థి అయినటువంటి బీజేపీ అభ్యర్థి రామ్ సత్పుటేకు ఇక్కడ 1000 ఓట్లు వస్తే తనకు మాత్రం 843 ఓట్లే వచ్చాయి. ఈ పరిణామమే గ్రామస్తులు రీపోలింగ్ దిశగా చేసుకునేలాగా కూడా కొంత ప్రేరేపణలాగా కనిపించింది. అంటే వాస్తవానికి కొంత ఎక్కడైతే ఏ నియోజకవర్గాల్లో అయితే ఎన్సీపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బలంగా ఉందో అక్కడ కూడా బీజేపీ అభ్యర్థికి ఓట్లు రావటం ఇది కొంత ఒకంత ఆశ్చర్యానికి గురి చేసింది. అందుకే ఇవాళ ఖచ్చితంగా మరొక్కసారి రీపోలింగ్ బ్యాలెట్లతోటి పెట్టుకొని ఎవరికి ఓటేశారో అదే ఓట్లు వేసి స్థానికంగా ఉన్నటువంటి గ్రామంలో కౌంటింగ్ చేసి లెక్కించాలని కూడా గ్రామస్తులు డిసైడ్ చేశారు. అయితే అధికారులు మాత్రం ఇది ఖచ్చితంగా ఇది మాక్ పోలింగ్ అనే కొంత చెప్తూ ఉన్నారు. మొత్తం మీద అయితే మాత్రం దీని రిజల్ట్స్ కనుక తెర మీదకి వస్తే స్పష్టంగా ఈ ఎన్నికల్లో మాక్ పోలింగ్ ద్వారా ఇన్ని ఓట్లు వచ్చాయి, ఈవీఎంల ద్వారా జరిగితే ఇన్ని ఓట్లు వచ్చాయని ఒక కంక్లూజన్కి వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారి అంటే అధికారికంగా ఈసీ క్లారిటీ ఇవ్వకపోయినా ఈవీఎంల గోల్మాల్ పైన స్థానికంగా ఒక చిన్న గ్రామంలోనే జరిపినటువంటి పోలింగ్ రిజల్ట్స్ అది అధికారులు ఈసీ నిర్వహిస్తే ఒక రిజల్ట్, తర్వాత ఇట్లా మాక్ పోలింగ్లో ఒక రిజల్ట్ కనుక వస్తే స్పష్టంగా తేడాలు కనిపిస్తే అది ఖచ్చితంగా ఈసీలో కొంత ఎన్నికల నిర్వహణ పైన ఈవీఎంల గోల్మాల్ పైన కొంత మరింత అనుమానాలకు ఎక్కువయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికే వేసినటువంటి ఓట్లకు లెక్కించినటువంటి ఓట్లకు అస్సలు తారతమ్యం లేకుండా తేడాలు భారీగా ఉండటం, వేలాది ఓట్లు కూడా కొంత దానికి వ్యత్యాసం కనిపించడం చూస్తుంటే ఖచ్చితంగా ఈవీఎంల తోటి ఎన్నికల నిర్వహణ పైన అనేక అనుమానాలు ఇవాళ చాలామంది వ్యక్తం చేస్తున్నారు. దీని మీద ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అట్లాగే పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఈసీని కలిసి మెమోరాండం ఇచ్చాయి. స్పష్టంగా ఈసీ ఏదైతే వీవీప్యాట్ల ద్వారా ఇవాళ ఎన్నికలు అక్కడ చూస్తున్నారంటే ఎవరికి ఓటేసారని కనిపిస్తుందో అది దాని మీద ఖచ్చితంగా ఈసీ ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఖచ్చితంగా దీని పట్ల కోర్టు మెట్లు కూడా ఎక్కే అవకాశాలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉంది. పెద్ద ఎత్తున తాడో పేడో తేల్చుకుంటామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. మొత్తం మీద ఈవీఎంల గోల్మాల్ అయితే మాత్రం స్పష్టంగా ఈ గ్రామం రిజల్ట్స్ బయటకు వస్తే ఖచ్చితంగా క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు కూడా ఈవీఎంల గోల్మాల్ మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో జరిగిందని మీకు భావిస్తే స్పష్టంగా మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరోవైపు భవిష్యత్తులో జరగబోయే ఢిల్లీ బీహార్ ఎన్నికల్లో కూడా ఏం జరగబోతుందో కూడా మీరు మీ అభిప్రాయాలు చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ.